ఏంట్రా కొత్తగా చూస్తున్నట్టు నా మొహం చూస్తున్నావు? ఏంటి విషయం? అయ్యా ఈసీగా సూట్ కేసు ఎక్కడుందో కనిపెట్టడానికి మనకు తెలిసే స్వామివారు ఉన్నారు. ఎవరాయన? ఆయన పేరు కుడుంబులి సిక్తరు. చాలా పవర్ఫుల్ మనిషి. పన్నారి అమ్మవారు, నాగతమ్మవారు, పుత్తమ్మవారు, భద్రకాళి అమ్మవారు, రుద్రకాళి అమ్మవారు అలా 5గురు ఆయనలోనే ఉన్నారు. ఆయన అగ్నికుండానికి పూజ చేస్తే పుత్తమ్మవారు ఆయన లోపలికి వెళ్ళి సోది చెప్పిద్దంట. ఆయన చెప్పిన సోదిలోనే కనపడకుండా పోయిన వస్తువులన్నీ కనిపెట్టేశారంట. అది మాత్రం కాదు, కేరళలో ఉన్న పద్మనాభ స్వామి గుడిలో కూడా గొగులో పాతాళంలో కోట్ల కొద్ది బంగారం దొరికింది కదా, అది కూడా ఏం చెప్తేనే కనిపెట్టారంట. ఏది ఒకసారి చెవిటి ఇవ్వండి. బాహుబలి సినిమా తీస్తే ఎన్నో కోట్ల లాభం వస్తుందని చెప్పింది కదా ఈయనే. తీసుకురారా దైవాన్ని. అక్కడ చూడనా? కాలు వెంబడి దండం పెట్టుకోండి. ఆశీర్వదించండి స్వామి. దండం పెట్టండి స్వామీజీ, ఈయనే మా యజమాని. రండి 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 స్వామి, రండి లోపలికి రండి. చెప్పండి రా, ఏమైంది? అన్నగారు, ఉత్తముడింటికి ఎవరో పెద్ద స్వామీజీ వచ్చారు అన్నగారు. ఆయన కాళ్ళ మీద పడి చూస్తుంటే తర్వాత కూడా ఎంపీ అవ్వడానికి ఏదో పూజ యాగమో చేస్తున్నట్టు ఉంది అన్నగారు. ఒక పని చేయండి, ఆ స్వామీజీ పూజ ఫినిష్ చేసినాక వాడిని ఇక్కడికి ఎత్తుకొచ్చేయండి. వాడు ఉత్తమ పుత్రునికి ఏం యాగం చేశాడో నేను కూడా అటువంటి యాగాలే చేయిస్తాను. ఓం హ్రీం కాళీ మహాకాళీ కాళీ హీలీ సోలీ. అమ్మా, పిల్లలు కష్టపడి సంపాదించిన ఆస్తి ఎక్కడ ఉందో చెప్పు కాళీ. కాళీ కాళీ అమ్మా, సూట్ కేసు ఎక్కడుందో చెప్పమ్మా. మీ మనుషులు 5గురు ఉన్నారా? అవును స్వామి. ఇక్కడేం కనిపించలేదు, అటు వెళ్దాం పదండి. కాళీ గుండుకోతి ఇటు ఈడా ఏంటయ్యా? ఎవర్రా మీరంతా? అడుగుతున్నానుగా. నేను 5 నేను విరాట్. నేను నలుపు. నేను పాండి. నువ్వు ఎరుపు. అవును, మీరంతా ఎవరు? నేను మున్సిపాలిటీ చైర్మన్. నేను ఆంధ్ర మొత్తానికి కౌన్సిలర్నే. నెక్స్ట్ ఎమ్మెల్యేని. నేను 145 వార్డు కార్యకర్తనే. సందులో ఒక జంతువు దాక్కుంటే అది ఎవరు? ఆ జంతువు ఇదేనేమో చూడు. నేను గుండు సెక్రటరీ కాదు, గ్రౌండ్ సెక్రటరీనే. రాజకీయ నాయకులకి ఇక్కడేం పని? అదేంటంటే మా నాయకుడు, ఆయన పేరేంటి? ఉత్తముడు. ఆయన ఇక్కడ పెట్టెలు దాచిపెట్టానని చెప్పాడు. వాటిని వెతకడానికే వచ్చాం. మీరు కూడా దానికే వచ్చారా? రే, అప్పుడు 100 కోట్లు అని చెప్పింది అది నిజమేనా? అవును, మీరు చెప్పింది నిజమే. ఆ 100 కోట్లు అవును చెప్తున్నా. అయితే ఈ 2 గ్రూపులు డబ్బు కోసం వచ్చాయన్నమాట. అవును, ఒక్కొక్కలం ఒక్కొక్క వైపు ఎత్తుకుదాం. దొరికితే సగం సగం పంచుకుందాం. డీల్ ఓకేనా? డీల్ ఓకే. అడవిలో ఉన్నారా? అవును స్వామి. హాయ్ పార్ట్నర్. పడమర దిశలో ఉన్నారా? అవును స్వామి. కొట్టు. ఇది ఎవరా గుండు? ఏంటన్నా చెప్తాను ఇచ్చేస్తున్నా. డీల్ వేసుకున్నా కదరా, ఇప్పుడు అంతా సగం సగమే. అయ్యో, వెంటనే ఫోన్ ఆఫ్ చేయండి. పాండ్యానికి ఇంకోటి అలర్జీ. ఒరేయ్, సూట్ కేసులు దొరికారా? ఏంటి కట్ చేశాడు? రేయ్, పెట్లన్నీ దొరికే, అందులో ఉన్న డబ్బు మొత్తం మేమే తీసుకుంటా. ఇక మీరు బయలుదేరచ్చు. డీల్ క్యాన్సిల్. దొరికిందా? ఎందుకు రచిట్లాగా? అదే అన్నగారు చెప్పారుగా, డీల్ క్యాన్సిల్ అనే. చెవులు వినపడలేదా? చెవుడా? ఒక 5 నిమిషాల తర్వాత క్యాన్సిల్ చేయొచ్చుగా. చిప్స్ అయినా తినేవాడిని. ఎవరిని అడిగి క్యాన్సిల్ చేశారు? ఎవరిని అడగాలి? ఏంటి అన్నా, మేము ఏం వద్దన్నాం కదా, ఎందుకని కోపడతారు? మేము స్నానం చేసి బయలుదేరుతాం. మీరు కొట్టేసారంటే మేము స్నానం చేస్తాం. ఎవరు గురువా? మననే. చెప్పండి అన్న. ఎందుకురా కట్ చేసావు? మీరే కదన్నా పెట్లు దొరికాయన్నారు. రేయ్, ఇక్కడ కుటుంబ స్వామి పూజ చేస్తున్నారా? ఆయన మంత్రం వేసి చూస్తున్నారు. ఖచ్చితంగా దొరుకుతాయనే అర్థంతో చెప్పానురా. ఇప్పుడు స్వామి చెప్పిన దిశలో మీరు వెళ్ళారంటే మన సూట్ కేసులు ఖచ్చితంగా దొరుకుతాయి. నువ్వు లైన్ లో ఉండు. అలాగే అన్న. వాళ్ళకి పడమర వైపున ఒక పెద్ద చెట్టు ఉంది, చూడమను. పెద్ద చెట్టు ఉందేమో చూడు. పెద్ద చెట్టు ఉందన్నా. ఉందటి స్వామి. అక్కడికి వెళ్ళమను. పోరా. వచ్చిస్తామన్నా. కొంచెం దూరంలో ఒక గుండ్రటి బండరాయి ఉంది, అక్కడికి వెళ్ళమను. మీరు చెప్పిన చోటుకు వస్తాం. వాళ్ళు ఉన్న చోటుకి కుడి వైపున ఒంటి కాలిబాట ఉంటుంది. ఆ దారి కనపడుతుంది.
చూడమను. రే, ఎడం వైపు ఏదైనా దారి ఉందేమో చూడండి. ఎక్కడ ఏ కాలిబట లేదు గురువా. ఏమీ లేదని చెప్పండి. ఈ రైట్ సైడ్ పక్కన కూడా ఏం లేదు. నా కుడి వైపు ఏమీ లేదా? అన్నా ఎటు వైపు దారి లేదన్నా. లేదట స్వామి. బాగా చూడమను. బాగా చూడండిరా. బాగా చూడండి రా. కొత్త నాయకుడా, నా కుడి వైపు దారుంది నాయకుడా. అన్నా మన పొట్టోడి ఎడం వైపు దారి ఉందని చెప్తున్నాడన్నా. అయితే అదేరా, ఆ దారిలో వెళ్ళండి. దాంట్లో ముందుకు వెళితే ఒక నీటి మార్గం కనబడుతుంది. 200 అడుగులు ముందుకు వెళితే తెల్లగా ఒకటి కనబడుతుంది. అందులోనే పెట్టె ఉంది. విన్నారా, అందులోనే ఉన్నాయట్రా. 200 అడుగుల దూరంలో పెట్లు ఉన్నాయండి. అవునరా. లెఫ్టా రైటా? అన్నా లెఫ్టా రైటా? రైటా. వెళ్తున్నామన్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 75 76 77 78 ఓం కాళీ మహంకాళీ. 195 196 197 198 199 200. అన్నా వచ్చేసామన్నా. ఏంటన్నగారు ఇది? మళ్ళీ బయలుదేరి రోడ్డుకి అన్నా. వచ్చాం. ఆ స్వామీజీ అడు తిప్పి ఇడు తిప్పి చివరికి మన కారు ఆకున్న చోటుకి తీసుకొచ్చాడన్నా. ఓం కాళీ, జై కాళీ, జై భుజ- సరిగ్గా మేమే వెతుకుంటే ఈ టైంకి కనిపెట్టి ఉండేవాళ్ళం అన్నా. ఓ ఓ. ఏ కడుంగు స్వామి, ఆపరా. ఏయ్, ఎవరిని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నాలో 5 దేవుళ్ళు ఆ? ఉన్నారా? అద్దెంత? ఎగతాళి చేయకురా. నీ లోపల 5 దేవుళ్ళు ఉన్నారా? అయ్యో. ఇప్పుడు నీకు తగిలే దెబ్బతో 5 గుళ్ళకు వెళ్ళిపోతారు చూడు. ఒరే గోపాలు, ఏంట్రా ఇది? నన్ను వేషం వేయమని చెప్పి ఇరికించేసావు కదరా. నేను నీకు ఏం ద్రోహం చేశానురా? గోపాల్ చెప్తే గడపేసుకుని వచ్చావా? ఏంట్రా ఇది? వీడు నీ మనిషా? అయ్యగారు అది ఓహో, కథ అలా పోతోందా? ఉండు, ముందు నేను పాతేసి నన్ను వదలండి. ఆ తర్వాత ఈ ఫేక్ అయ్యా, సంగతి నన్ను చూస్తాను. వదలండి బాబోయ్. వీడిని ఆ రూమ్ లో పెట్టి లాక్ చేయి. వదలయ్యా. వీడిని కాసేపు విచారించి వస్తా. రా రారా. నమస్కారం బాబు. ఒరేయ్, నన్ను ఏంట్రా ఇది? వదిలేయండి. లేరా? అయ్ బాబోయ్, వదిలేయ్యా. దండేసి దండిస్తా. ఏమి కావాలి ఎరా? అయిపోయారు బాబోయ్. నాకే ఐడియాలు ఇచ్చి ఆటలాడుకుంటావా? 50,000 రూపాయల. ఉండు, వాడిని ఉతికేసి వస్తాను. ఎరా, పూజ చేస్తావు? ఇంకా నయం, ఎలాగైనా తప్పించుకోవాలరా దేవుడా. ఎక్కడండి వాడు? టీ తాగడానికి వెళ్ళుంటాడు, వస్తాడు. ఏమే, తెలివి ఉందటే నీకు? వాడిని రూమ్ లో పెట్టి లాక్ చేయమంటే బ్యాక్ డోర్ తీసుందని చూడకుండా అలాగే వదిలేసావా? నిన్ను నమ్మేం చూడు. హ్మ్. హలో, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏయ్, మళ్ళీ అన్న జలపాతం దగ్గరికి వెళ్ళి వెతకమంటున్నాడు రా. ఎక్కడికి వెళ్ళాలా? రండి రా. చాలా అన్నగారు, ఏరా? నేను మళ్ళీ రాలేను. మీరందరూ వెళ్ళి ఎతకండి. ఎందుకు? నాకు బీపీ, షుగరు, ఆస్తమా, దగ్గు లేని రోగమే లేదు. అయితే డబ్బులు వద్దా నీకు? అబ్బో, డబ్బు. ఇలా వెళ్దాం. హలో, ఏంట్రా ఆ ప్లేస్ కి చేరుకున్నారా? అసలు ఈ టైంకి వెళ్ళి ఉండాల్సిందన్నా. ఈ కొండలో సగం దూరం రోడ్డే లేదు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. సరే గాని ఎందుకు మీరు ఇక్కడంతా రోడ్ వేయలేదు? నడిచి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా? రేయ్, నేను ఒట్టి ఎంపీనేరా. నాకేమైనా మినిస్టర్ పదవి ఇచ్చారనుకుంటున్నావా ఏంటి? మంత్రి కాకుండానే 100 కోట్లు కొట్టారు. మంత్రి అయ్యి ఉంటే 1000 కోట్లు నొక్కేసి ఉండేవారు. అనవసరమైన సొల్లువాగుడు మానేసి పోయి సూట్ కేసులు వెతికే పని చూడండి, పోండి. మీరేం దిగులు పడకండి అన్న. వీళ్ళ తినుబండారాలు ఖాళీ అయ్యేలోగా ఎలాగైనా పెట్లు కనిపెట్టేస్తాం. కాషాయ బట్టలు వేసుకున్న తర్వాతే ఏ రాజకీయ నాయకుడు మంచివాడో చెడ్డవాడో తెలుస్తోంది. ఓరి దేవుడో. నాకేం తెలీదు. ఎక్కడికి వెళ్తాం? మేమందరం ప్రతిపక్ష నాయకుడు అనుచరులు. పట్టుకోండిరా, పట్టుకోండి. తీసుకుపోతారా? పదండి. ఓరి దేవుడా. దిగండి దిగండి స్వామి. రేయ్, జాగ్రత్త రా. పద. రండి స్వామి, ఆశీర్వాదం చేయండి. అమ్మో, పాదాల మీద పడిపోతున్నారే. అన్నా రండి అన్నా, కూర్చోండి. స్వామి మీరు కూర్చోండి స్వామి. కూర్చోండి స్వామి. మంచి చేరే, కూర్చో స్వామి. కూర్చోండి స్వామి. స్వామి చెప్పండి, ఉత్తమ పుత్ర ఇంట్లో ఏ పూజ చేశారు? మినిస్టర్ సిటీగా, సీఎం సిటీగా? చెప్పండి చెప్పండి స్వామి.
నేనిస్తాను వాడు ఇచ్చిన దానికంటే రెండింతలు మీకు ఇస్తాను. రాబోయే ఎలక్షన్ లో నేను గెలవాలి, వాడు ఓడిపోవాలి. చెప్పండి స్వామి, మీ లిస్ట్ ఏంటి చెప్పండి. లిస్టా? అదే స్వామి, ఏం లిస్టు? మీ పూజ సామాన్ల లిస్టు. ఆ, నేను చేసిన పూజ వేరు. ఎక్కడికి వచ్చి ఎవరి గురించి చెప్తున్నావురా? వాడు ఉత్తమ పుత్రుడురా. అబద్ధం చెప్తున్నావా? నేను నిజమే చెబుతున్నాను. వాడు నీతి కోసమే బతికే నీతివంతుడురా. వాడి గురించి చెప్తున్నావా? నన్ను మీరు స్వామీజీ అనుకుంటున్నారు. నేను నిజమైన స్వామీజీని కానే కాను. అన్నా వీడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అవునయ్య గారు. చూస్తున్నాడు. ఉత్తముడి ఇంట్లో నుంచి దట్టమైన పొగలు బయటకు వచ్చాయి. మేము అందరం అవునవును. మా కళ్ళలో చూసాం. అవునయ్య గారు. నా దగ్గరేనా? ఏ ఆపోయ్యా, నేను చెప్తున్నాను కదా నేను నిజమైన స్వామీజీని కాదని. ఇదిగో కావాలంటే చూసుకోవయ్యా. చూసుకోండి. ఏంటో ఇది డూప్లికేట్లా ఉన్నారు. నిన్న జైల్లోంచి తప్పించుకునేటప్పుడు నేను వేసుకున్న తెల్ల డ్రాయరు ఇదిగో చూసుకోండి, బాగా చూసుకోండి. చెబితే వినకుండా కూడుతూనే ఉన్నారు. ఇంకా నమ్మకం రాలేదా? వెంటనే సెంట్రల్ జైలుకి వెళ్ళి అడగండి. అప్పుడు కూడా మీకు నమ్మకం కలక్కపోతే ఏదైనా పోలీస్ స్టేషన్ వాకిట్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళండి. వాళ్ళే నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతారు. అన్నగారు వీడు చెప్పేది నిజమే అనుకుంటాను. ఉత్తమ మనుషులు బయటికి వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదు. ఏదో జరుగుతుంది అన్నగారు. వీడు కాళ్ళు చేతులు కట్టేసి బండ్లు పడేయండిరా. ఎత్తడే. బండ్లు పడేయండిరా. లేపండి. ఇదిగో పండి, ఇది పెట్టుకో.